శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 4వ అధ్యాయము. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒకటే. ఎక్కువ తక్కువలు లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవ స్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. బైబిల్లో యేసుక్రీస్తును రాజులకు రాజు అని పేర్కొన్నారు. ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. శ్రీస్వామికి ఆ బిరుదు ఎంత సంపూర్తిగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో చూడవచ్చు. అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజిరావ్ భాంస్లే స్వామికి భక్తుడు. అప్పుడప్పుడు స్వామికూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు. రాజుగూడ స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తుండేవాడు. ఒకసారి రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజలాంఛనాలన్నింటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునెక్కి భటులతోనూ సైన్యాలతోనూ రాణులతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందునుంచుని నమస్కరించాడు. ఈ ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. కన్నెత్తినా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాలవైపు వంగాడు రాజు. స్వామి ఉగ్రుడై బలంగా చెంపమీద ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చున్నాడు. స్వామి అన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బారులోనూ సరిపోతుంది. ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజువంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం. అప్పటినుంచి రాజు తన పల్లకిని 2-3 ఫర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. వేషభాషలలో నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన మనస్సులో సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. తనకు పుట్టనున్నది కొడుకా కూతురా అన్న సందేహం అతన్ని వెంటాడింది. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడగడం తరువాత పొయ్యి ముందు కూర్చోవడం చూచి తనకు పుట్టనున్నది కూతురేనని నిర్ణయించుకున్నాడు. అందుకు కొంచెం బాధపడ్డాడుగూడాను. అప్పుడొకరోజు స్వామి, ఫెరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు. తన మనోభీష్టాన్ననుసరించి స్వామి తనకు మగ బిడ్డననుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్టే కొడుకు పుట్టాడు. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫెరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాణ్ణి పిలిచి వాడి చేతిలో నల్లచీమను పెట్టారు. దాని అర్థం మానవుడుగూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని వాదులాడుకోవడం తగదని. మరొకసారి స్వామి రాజభవనానికి వెళ్లారు. రాజు తగిన సత్కారాలతో స్వామినాహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకుని వెళ్లాడు. వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్లమీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజకోసమని గంధపు చెక్కనరగదీస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుకమీద గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చచ్చిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తి అయింది అంటూ ఆ ఎలుకను తోక పట్టుకుని బయట పారవేయడానికి తీసుకుపోతున్నాడు. స్వామి పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. స్వామి ఆ ఎలుకను తన చేతిలోనికి తీసుకుని ఉయ్యాలబల్ల గొలుసులోని ఒక రంధ్రంలోనుంచి అటూ ఇటూ 4 సార్లు తీశారు. తరువాత దానిని తన చేతిలో ఉంచుకుని బుజ్జగిస్తూ, లేమ్మాలే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయింది. రాజు, పూజారి ఆశ్చర్యపోయారు. స్వామి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. రాజుగారి కొలువులో పనిచేసే అప్పాసాహెబ్ మోనీ స్వామిని దర్శించే వాడు. యుక్త వయస్సు వచ్చిన తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా
పెళ్లి సంబంధం కుదరలేదని అతని చింత. ఒకరోజు అతను తన కోరికను స్వామికి నివేదించగా ఆయన అన్నారు, భయమెందుకు? మేమొక సంబంధం కుదిర్చాము. అతడే ఖాండియా అన్నారు. ఖాండియా అంటే ఖండేరావు అనే పేరుకు రూపాంతరం. ఆ తరువాత కొద్దిరోజులకే బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహం అయింది. అప్పాసాహెబ్ సమస్య తీరడమేగాక రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. నమ్మినవారికి నమ్మినంత. అప్పాసాహెబ్కు ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజురోజుకి అతని పరిస్థితి విషమిస్తున్నందువలన స్వామి దర్శనం చేసుకోలేకపోయేవాడు. కాని అతడు స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతనింటికెళ్ళి అతని ముందు నిలబడ్డారు. ఆ సమయంలో అప్పా స్పృహలో లేకుండా పడియున్నాడు. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడే కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అతనికి జ్వరం తగ్గుముఖం పట్టడమేగాక 3 రోజులలో అప్పాసాహెబ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. భీమారావు అనే మరో భక్తుడికి తలమీద ఒకవైపు పెద్దవాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. చూడడానికి చాలా వికారంగా ఉండడం వలన అతన్ని చూచి అందరూ నవ్వేవారు. అందుకు భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పూలు తీసుకుని స్వామిని దర్శించాడు. స్వామి అతనిని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. తాను నమ్ముకున్న స్వామిగుడా తనను అలా ఎగతాళి చేయడం చూచి అతను మరీ బాధపడ్డాడు. మనస్సులోనే తన బాధను ఆయనకు నివేదించుకొన్నాడు. కొద్దిరోజుల తరువాత ఒకరోజు మధ్యాహ్నం స్వామి అతనికి కలలో కనిపించి అతని తలమీద వాపును స్పృశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఆ వాపంతా పోయిదాని తాలుకు చర్మం బదులుగా వేళ్లాడుతున్నది. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరకు పరుగెత్తాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఎప్పుడూ తననలా కాపాడుతుండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. స్వామి అభయమిచ్చి విభూతి పెట్టి పంపారు. ఆ విభూతిని వారి ఆజ్ఞ ప్రకారము తీర్థంలో కలిపి పైన రాస్తుంటే 4 రోజులలో ఆ చర్మమెండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. ఒక రాత్రి భక్తులంతా కూర్చునియుండగానే స్వామి నిద్రపోయారు. నిద్రగాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. గోవిందరావనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్రలేదని శాస్త్రం చెబుతుంది. అంతగాఢంగా నిద్రపోతూ గురకపెట్టే స్వామి యోగి ఎలా అవుతారని అతని సందేహం. అతని మనస్సులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరేయ్ కంసాలి, అటువంటిదేమీ లేదు అని మరుక్షణమే గుర్రుపెట్టి నిద్రపోయారు. స్వామికి నటనంటే అసలు గీట్టేది కాదు, కృత్రిమత్వమన్నా అంతే. స్వామి గణపతిరావ్ జోషి ఇంట్లో కూర్చునియుండగా తిలకం, మాల, వీణ ధరించి ఒక సాధువు కబీరు సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. అతను పాడే పాటలకు పల్లవి అని చెపుతున్నాడు ఈ సాధువు అన్న చరణం. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూచి అతడు గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అతన్ని చూస్తూనే స్వామి కొన్ని భంగీమలతో ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తంచేశారు. తరువాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలున్నట్టు. బాబాసబ్నీస్ మొదట శ్రీ మాణిక్య ప్రభువుగారి భక్తుడు. ఒకప్పుడు మాణిక్ ప్రభు అతనికి అక్కల్కోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటినుండి అచంచల భక్తి విశ్వాసాలతో అతను స్వామి సేవ చేసుకుంటుండేవాడు. సబ్నీస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు, కాని అతడికి స్వామి యందు భక్తిగౌరవాలు లేవు. ఒకసారి అతని పురాణకాలక్షేపానికి స్వామిగుడా హాజరయ్యారు. అది అవకాశంగా తీసుకొని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ నిజమైన సాధువులకు పట్టు పాన్పులవసరం లేదన్నాడు. స్వామి సహజంగా ఒక గోనె పట్టామీద పడుకొనేవారు.
బాబా సబ్నీస్ భక్తితో పట్టుపాన్పు సమర్పించినప్పటి నుంచి స్వామి దానిమీద నిద్రించడం మొదలెట్టారు. పౌరాణికుని వ్యాఖ్య దీని గురించే. తాత్కాలికంగా స్వామి ఊరుకొన్నారు. మరొకరోజు సాయంత్రం స్వామి పౌరాణికునితోడు తీసుకుని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్లారు. అది చలికాలం. సూర్యాస్తమయమయ్యేసరికి చలి దుర్భరమైంది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాయి. చిరునవ్వుతో స్వామి అతనిని చూస్తూ అక్కడున్న బండమీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటినిండా గుడ్డ ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కోపీనం తప్ప మరో ఆచ్ఛాదనే లేని స్వామి కఠినమైన నేలమీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపను ధైర్యం చాలక పౌరాణికుడులో లోపల మొరపెట్టుకొన్నాడు. తక్షణమే స్వామి తాను పడుకున్న బండమీదనుంచి లేచి, చూచావా మా పట్టుపరుపు? అన్నారు. అప్పటికిగాని స్వామి చెప్పదలచిన విషయం అతనికి అర్థం కాలేదు. సబ్నీస్ సమర్పించిన పట్టుపరుపును, కొండమీది బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలాంటి క్షమాపణ వేడాడు. పౌరాణికుడు సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతనిమీద ప్రేమవల్లనే. శాస్త్రంలో భక్తుడు ఇష్టదైవాన్ని పూజచేసే సమయంలో అతని గురువక్కడకు వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చేయాలని చెప్పివున్నది. ఈ సత్యాన్ని స్వామి తన భక్తుడైన చింతోపంత్కు విశేషమైన రీతిలో తెలియచెప్పారు. చింతోపంతు స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవాడు. అతని ఇంట్లో విష్ణువు విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి అతను ఆ విగ్రహానికి కోటి తులసిపూజ చేయాలని నిశ్చయించుకొని నిత్యమూ నియమంగా కొంత సంఖ్య పూర్తిచేసేవాడు. పూజ మొదలుపెట్టిన రెండవ రోజు నుంచి సరిగ్గా పూజ సమయానికి స్వామి స్వయంగా వారింటికొచ్చేవారు. పూజకోసముంచిన తులసి దళాలను పంస్వామి పాదాలమీద వేసి నమస్కరించేవారు. చివరి రోజు షోడశోపచార పూజతో తులసిపూజ ముగించాడు పంత్. అతని భక్తికి మెచ్చి ఆనందంలో మునిగియున్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి పంత్కు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. గద్గద కంఠంతో, నిత్యమూ మీ పాదపూజ చేసుకొనే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తథాస్తు అన్నారు. విచిత్రమేమంటే స్వామి వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్న పీటమీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి. ఏ వడ్రంగీ చెక్కలేనంత సొంపుగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కల్కోటలోని గజానన మహారాజ్ మఠంలో చూడవచ్చు. స్వామి భక్తులపాలిట కల్పవృక్షం. ఆయన భక్తుడు జోషి నిత్యము స్నేహితులతో కలసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవాడు. ఒకరోజు జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం తెలియక వాళ్ల పారాయణ నిలిచిపోయింది. ఆ రోజు పారాయణను అక్కడికి ఆపి వారందరూ స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం స్వామి వాళ్లను వెళ్లనివ్వక వాళ్లనక్కడే కూర్చోబెట్టి వేదాంతబోధ చేశారు. ఆశ్చర్యం! ఆ చేసిన బోధంతా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. నమ్మిన భక్తుడు స్వామిని ఏ కోరికా కోరనక్కర లేకుండానే స్వామి వారికన్నీ సమకూర్చేవారు. స్వామి సర్వజ్ఞులు. భౌతికంగా ఒకచోట ఉన్నట్టు కనిపించినా ఆయన నిజానికి అందరి హృదయాలలోనూ చైతన్యరూపుడై నిలచి వారి దైహిక ఆంతరంగిక అనుభూతులన్నింటినీ సాక్షీభూతులై గమనిస్తుంటారు. మోరేశ్వరరావు జోషి స్వామి దర్శనం కోసం చాలా కాలం తపించిపోయాడు. ఒకనాటి స్వప్న దర్శనం వలన అతని కోరిక మరింత బలపడింది. ఒకరోజు అతని భార్య గోపికాబాయితో తాను ఆ మరునాడు స్వామి దర్శనానికి వెడతానని, దర్శనం అయ్యేవరకు భోజనం చేయనని చెప్పాడు. అది మండువేసవి. స్వామి అప్పుడొక కొండమీద ఉన్నారు. ఎండని వెరవక నిశ్చయించుకున్న తన మాట ప్రకారం మరుసటి రోజు జోషి స్వామి దర్శనానికి బయలుదేరారు. దారిలో అతనికి అమితమైన దాహం వేసినా స్వామి దర్శనం అయ్యేవరకు నీళ్లు కూడా త్రాగకూడదని నిర్ణయించుకున్నాడు. అతనింకా ఒక అరమైలు దూరంలో ఉండగానే కొండమీద స్వామి ఇతనెంత పిచ్చివాడు!
మొన్నటి రాత్రి నేనతనికి దర్శనమిచ్చినా తృప్తి చెందక సుపారానుంచి అన్నం నీళ్లు లేకుండా నా దర్శనం కోసం వస్తున్నాడు. మళ్ళీ ఇంత దూరం ఎందుకు రావడం? అన్నారు. స్వామిని పదే పదే జోషి తలచుకుంటుండడం వలన కాకతాళీయంగా స్వామి అతనికి స్వప్నంలో కనిపించడం కాకుండా స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి స్వప్న దర్శనమిచ్చినట్లు ఈ మాటల వలన స్పష్టమవుతుంది. కాని స్వామి పక్కనున్న వారికి ఆ మాటలర్థం కాలేదు. అతడు కొండ ఎక్కడం మొదలుపెట్టే సమయానికి స్వామి అన్నారు, అడుగో వచ్చేస్తున్నాడు. కొద్దిసేపట్లో జోషి స్వామికి నమస్కరించాడు. అప్పుడు స్వామి అన్నారు, మొన్న రాత్రి నేను దర్శనమిచ్చానుగదా, మళ్ళీ ఎందుకింత శ్రమ? అన్న పానీయాలు మాని నీ భార్యకూడా పూజాగృహం ముందు కూర్చునియున్నది. నీవు వెంటనే ఇంటికి వెళ్లడం మంచిది అన్నారు. స్వామి కృపకు సంతోషించినా వెంటనే తిరిగి పోవలసి వచ్చినందుకు లోపల బాధపడుతూ స్వామికి పాద పూజచేసి సెలవు కోరాడు. ఒక్క క్షణం ఆగు అని స్వామి అక్కడున్న పాదుకలు చూపించి వాటిని నిత్యపూజకు తీసుకుపొమ్మన్నారు. మరొక జతరాతి పాదుకలుగూడా ఇచ్చి ముందు ముందు ఇవి నీ సమాధిమీద ఉంచబడతాయి. తక్కిన పనులన్నీ మాని వీణ చిరుతలు తీసుకుని హరికథ చెప్పు. ఇకనుంచి నీ వంశంలో హరికథ శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించి పంపారు. జోషి ఇంటికి చేరేసరికి స్వామి చెప్పినట్టే అతని భార్య అన్న పానీయాలు మాని పూజాగృహం ముందు అతనికోసం నిరీక్షిస్తూ కూర్చున్నది. స్వామి ఆజ్ఞానుసారం జోషి హరికథ ప్రారంభించాడు. భార్య చనిపోయిన తరువాత స్వామి ఆజ్ఞానుసారం జోషి సన్యసించాడు. తన 75వ ఏట ఒకరోజు అర్ధరాత్రి పద్మాసనంలో కూర్చుని నాసాగ్ర దృష్టితో జపం చేస్తూ అతడు సమాధి చెందాడు. అతని సమాధిమీద పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. స్వామి మాట నిత్యశాసనం. ఈనాటికి జోషి వంశంలో హరికథ పరంపరగా వస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు స్వామి తన భక్తుడైన మోరాబా కులకర్ణి ఇంటికి వెళుతుండేవారు. అతని భార్య చాలా కాలం నుండి తీరని కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఒక అర్ధరాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె బావి దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి స్వామి ఒక భక్తుని నిద్రలేపి బావి దగ్గరకు పొమ్మనమని చెప్పారు. అర్థమైనా కాకపోయినా స్వామి మాటనుల్లంఘించడానికి వీల్లేదు. బావి దగ్గరకు వెళ్లేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతనికి కనిపించింది. వెంటనే ఆమెను స్వామి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆమె మొరవిన్న స్వామి క్షణకాలం రెప్ప వాల్చక ఆమె కేసి చూచారు. ఆమె బాధ మాయమైపోయింది. స్వామి దర్శనానికి పామరులేగాక గొప్ప గొప్ప సిద్ధపురుషులు కూడా వివిధ రూపాలలో వస్తూ ఉండేవారు. ఒకరోజు ఖాస్బాగనే తోటలో భక్తులతో కూర్చునియున్న స్వామి అకస్మాత్తుగా లేచి, రండి, మీకొక మహాత్ముని చూపెడతాను అన్నారు. 50 గజాల దూరంలో ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరకు వెళ్లి నిలబడ్డారు స్వామి. కొద్ది క్షణాలలో ఒక పెద్ద నాగుపాము అందులోనుంచి బయటకు వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. స్వామికూడా కొంత దూరం పాముతో నడచి వీడ్కోలు చెప్పారు. ఆ తరువాత వెళ్ళిపోతున్న పామును చూపించి ఆయనొక గొప్ప మహనీయులు. తెలిసిందా? అన్నారు. భక్తులంతా ఆ మహనీయునికి నమస్కారం చేసుకొన్నారు. అక్కల్కోటలో ఒక ఆడకోతి మనుషులను కరవడం, వస్తువులను నాశనం చేయడం చేస్తూ జనాన్ని ఎంతో చీకాకుపరిచింది. ఫిర్యాదు రాజుగారికి చేరి ఆయన గార్డన్ అను దొరను ఆ కోతిని చంపడానికి పంపారు. అతడా కోతిని పట్టి ఖండోబా ఆలయానికి వెనుకవైపుకు తీసుకొచ్చాడు. ఆలయంలోనే శ్రీస్వామి అక్కల్కోటలో మొదటిసారిగా ఆశ్రయం తీసుకొన్నది. ఇంతలో ఒక భక్తుడా వార్తను స్వామికందజేశాడు. అది విని స్వామి అన్నారు, ఆ కోతిని ఇక్కడకు తెమ్మన్నా నా ఆజ్ఞను వాడికందజేయి అని. రాజగురువులైన శ్రీస్వామివారి ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. తక్షణమే ఆ కోతిని ఆ దొరను స్వామి సమక్షంలోకి తీసుకొచ్చారు. స్వామి ప్రేమతో ఆ కోతిని దగ్గరకు తీసుకుని దాని ఒళ్ళు నిమురుతూ, ఇక ముందెవ్వరికీ ఎటువంటి బాధ కలిగించకు. తెలిసిందా?
అని చెప్పి దానిని విడిచిపెట్టారు. ఆ కోతి వెళ్ళిపోయింది. కాని ఆ రోజునుంచి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది. నిత్యము మహాభక్తునిలాగా స్వామి దర్శనం చేసుకొనేది. స్వామి దానితో కబుర్లు చెప్పి, దానికి టోపీ పెట్టి, దండ వేసేవారు. రాజుగారి ఏనుగులలో జవహర్ అనే పట్టపుటేనుగు ఒకటి ఉండేది. ఒకరోజు జవహర్ మత్తెక్కి ఊరుమీద పడి, మనుషులమీద పడి రాళ్లు రువ్వుతూ, ఇళ్లు కూలదోస్తూ ఎంతో భీభత్సం చేసింది. జనమంతా భయంతో కేకలేస్తూ పరుగులు తీశారు. ఆ జంతువును తుపాకితో కాల్చి చంపడం తప్ప ఎవరికీ మరో మార్గం తోచలేదు. అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుమున చేతులు ఉంచుకుని నిర్భయంగా ఏనుగువైపుకు నడిచారు. స్వామిని చూస్తూనే జవహర్ అల్లరిమాని ఆయన ముందు మోకరిల్లింది. మనుష్యులకు లేని వివేకం, మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు ఉండవచ్చునన్నమాట. స్వామి దర్శనానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రాజులుగూడా చాలామంది వచ్చి వెడుతుండేవారు. వారిలో షిండే హోల్కార్, మల్లారావ్ గైక్వాడ్ బాగా తరచుగా దర్శించేవారు. రాజులందరూ అక్కల్కోట సంస్థానానికి కలిగిన మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపోయేవారు. బరోడా రాజైన మల్లారావ్ గైక్వాడ్ కొంతవరకు అసూయ చెందాడుగూడా. శ్రీస్వామిని ఎలా అయినా అక్కల్కోటనుంచి తరలించి శాశ్వతంగా తన సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చించుకున్నాడు. తగిన మార్గం ఆలోచించడానికి ఆస్థానంలోని పండితులను, మేధావులను సమావేశపరచాడు. స్వామిని తరలించి తీసుకురాగలిగిన వారికి అందుకైనా ఖర్చులేగాక కోరినంత ధనమిచ్చి ఘనంగా సన్మానిస్తానని తెలియజేశాడు. కాని అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తాత్యా సాహెబ్ అను మంత్రి ముందుకు వచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేశాడు. సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం, గుర్రాలు, ఏనుగులు, సేవకులను ఇచ్చి అక్కల్కోటకు సాగనంపాడు. స్వామివారికి భారీ ఎత్తున కానుకలుగూడా పంపాడు. అక్కల్కోట చేరిన తరువాత తాత్యా స్వామి సేవకులందరినీ లోబరుచుకోవడం కోసం పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు పంచాడు. చివరికి స్వామికి సన్నిహితుడైన చోళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలిస్తానని ఆశపెట్టాడు. తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కల్కోటలో ఉండడం ఎంతటి మహాభాగ్యమోనన్న విషయం చోళప్ప మరిచిపోయాడు. ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూచి ఏకాంతంలో స్వామితో ఇలా అన్నాడు: స్వామీ, మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు లభిస్తాయి. స్వామి నవ్వి, ఓహో, అలాగా? కాని అతనికి భక్తి లేదు అన్నారు. ఆ మాట వినడంతోనే చోళప్ప ఆశలన్నీ కుప్పగూలిపోయాయి. గత్యంతరం లేక తన పరాజయాన్ని తాత్యాకు విన్నవించుకున్నాడు. ఇది కాదు మార్గమని తాత్యా కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయించాడు. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. వక్రమార్గం తప్పితే మరేదీ ఫలించదని నిర్ణయించుకుని తాత్యా మూడో పన్నాగం పన్నాడు. స్వామిని మాయచేసి పల్లకిలో దాచి రాత్రికి రాత్రే కడబ్గావ్ స్టేషన్కు తీసుకుపోయి అక్కడనుంచి బరోడా చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ఏమీ ఎరగనట్టు తాత్యా ఏర్పాటు చేసిన పల్లకిలో కూర్చున్నారు. తాత్యాకు తన కార్యం సిద్ధించనున్నదన్న సంతోషం అవధులు దాటింది. రాత్రికి పల్లకి కడబ్గావ్ స్టేషన్ చేరింది. రైలుకూడా బయలుదేరడానికి సిద్ధమైంది. తాత్యా పల్లకి దగ్గరకు స్వామిని రైల్లోకాహ్వానిద్దామని పరుగెత్తాడు. కాని పల్లకి తలుపు తాళం తీసి చూచిన తాత్యా ఆశ్చర్యానికంతులేదు. అందులో స్వామి లేరు. అప్పటికిగాని అర్థంగాలేదు స్వామి అనుమతి లేకుండా తానేమీ చేయలేడని. గత్యంతరం లేక తాత్యా తన పరివారంతో తిరిగి బరోడా చేరాడు. కొద్ది రోజుల్లో బరోడా సంస్థానంలో పనిచేసే ఉద్యోగి యశ్వంతరావు ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరాడు. ఒక శుభదినాన అతడు స్వామిని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు. తక్షణం స్వామి కోపంగా అతని కేసి చూచి, ఏమిటి సంగతి?
అన్నారు. అతడు భయంతో మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపాగి అతనికేసి చూస్తూ సంకెళ్ళు, తాళం అని స్వామి మూడుసార్లన్నారు. ఆ మాటలెవరికీ అప్పుడు బోధపడలేదు. 2-3 రోజుల తర్వాత యశ్వంతరావుని అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు యశ్వంతరావొక నేరంలో చిక్కుపడి ఖైదీ అయ్యాడు. చింతోపంత్ రాజు కాకపోయినా అతని భక్తి స్వామిని అక్కల్కోటకు తేగలిగింది. మల్లారావ్ బరోడాకు రాజైన అతని ధన కనకవస్తు వాహనాలేవీ కూడా స్వామిని కదిలించలేకపోయాయి. తాత్య చేయించిన శ్రీ గురుచరిత్ర పారాయణగూడా ఆ పారాయణ చేసిన బ్రాహ్మణులకేమైనా ఫలించిందేమోగాని భక్తి, వినయం, నిజాయితీ లేని తాత్యాకు కొంచెంగూడా ఉపయోగపడలేదు. కాని ఒక పేదరాలి పారాయణ స్వామి హృదయాన్ని కరిగించి ఆమె చేతి భోజనం ఆయన స్వీకరించడం ద్వారా 1000 మందికి సంతర్పణ చేయవలసిన మ్రొక్కుబడి నుంచి విముక్తురాలిని చేయగలిగింది. అంతేకాదు, ఎంత భక్తుడైనా చోళప్ప తాత్య చూపిన ఆశకు లోబడినప్పుడు అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అందుకే కాబోలు జీసస్ అంటారు, సూది బెజ్జంలోంచి ఒంటైనా పోతుందేమోగాని స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలడు అని భాగవతంలో శ్రీహరి చెప్తాడు. తాను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందుగా సర్వ సంపదలను హరించిన తరువాతనే కటాక్షిస్తాను అని. స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారే. నిత్యాగ్నిహోత్రం, 5 దగ్గర భిక్ష అతని నియమాలు. స్వామి తీవ్రమైన కోపంలో ఉన్నప్పటికిగూడా ఇతర భక్తులలాగగాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయనను చూడటంతోనే స్వామి శాంతించేవారు. అప్పుడప్పుడు ఆయన స్వామికి నస్యంగూడా ఇస్తుండేవారు. కాని అదేమి చిత్రమోగాని స్వామి అందరికీ మిఠాయి పంచినప్పుడుగూడా ఇతనికి మాత్రం ఎప్పుడూ పెట్టేవారు కారు. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజునుంచి స్వామి అతనికట్టి అవకాశమే ఇవ్వలేదు. అతనెప్పుడు దర్శనానికి వచ్చినా స్వామి నిద్రపోతుండేవారు. అలా కొన్ని రోజులపాటు స్వామి దర్శనం కూడా దొరక్కుండా పోయింది. స్వామి ప్రవర్తన అతనికేమీ అర్థంకాలేదు. అకస్మాత్తుగా ఒకరోజున తన తప్పు శేషాచారికి తట్టింది. తనకు మిఠాయి యందు కోరిక కలగడమే ఇన్నింటికీ కారణమని గ్రహించాడు. అప్పటినుండి అతడు దేనినీ కోరగూడదని నిర్ణయించుకొన్నాడు. అంతేగాదు, పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకొని నేనెప్పుడు దేనిని కోరినా నాకిలాగే అగుగాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకొన్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వామి తన పెద్ద పొట్టను 2 చేతులతో పట్టుకొని మహాసంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా. సాంగ్లీకి రాజైన పట్వర్ధన్ రాజలాంఛనాలతో సహా స్వామి దర్శనం చేసుకొచ్చాడు. ఎవరు చూడకుండా స్వామికి సమర్పించాలని కాబోలు చాలా విలువైన రత్నాలను పాలకోవా బిళ్లలలో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. పాలకోవా బిళ్లలను విరిచి చూడకుండానే స్వామి తీవ్రంగా పట్వర్ధన్ కేసి చూచి, నీకవి రత్నాలైతే కావచ్చు, నాకవి రాళ్లతో సమానం, తీసేయ్ ఇక్కడ నుంచి అని గద్దించారు. ఒకసారి స్వామి దేశముఖ్ అనే భక్తుడి ఇంట్లో కూర్చుని ఉన్నారు. అప్పుడు శ్రీమతి శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకును స్వామి ముందుంచుతూ ఉపనయనం అయిన దగ్గర్నుంచి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసింది అని కోరింది. అప్పుడు స్వామి అన్నారు, మమ్మల్ని పరీక్ష చేయడానికి 5 రాక్షసులు వస్తున్నారు. వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది అన్నారు. సరిగా స్వామి అన్నట్లే కొద్దిసేపట్లో దృఢంగానూ నల్లగాను ఉన్న 5 బ్రాహ్మణులు వచ్చారు. వారి కంకణాలు, దుస్సాలువలు చూస్తే వారు పండితులనే సంగతి తెలుస్తూనే ఉన్నది. వారు స్వామిని పరీక్షించడానికి వచ్చారు. రాగానే స్వామిని పలుకరించక వారిని ఎలా పరీక్ష చేయాలి అన్న విషయం గురించి వారిలో వారే సంస్కృతంలోనూ కన్నడంలోనూ సంభాషించుకొన్నారు. ఆ తరువాత వినయాన్ని నటిస్తూ స్వామికి నమస్కరించారు. అప్పుడు స్వామి అంధుడైన ఆ పిల్లవానితో,
గణేశా! ఇటువచ్చి ఆ నల్లటి రాక్షసులు మనసులలో ఉన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడక్కడికొచ్చి నిల్చుని స్వామికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదే, నేనెట్లా చెప్పేది అన్నాడు. స్వామి నవ్వుతూ, ఓహో, అలాగా అని తన మెడలో ఉన్న చేమంతి పూలదండ ఆ అంధుని మెడలో వేసి 2 చామంతి పూలతో అతని 2 కళ్లను తాకారు. ఆ పిల్లవాడు తన వెన్నులో నుంచి ఏదో మహాశక్తి ప్రవహించినట్లు ఒక పులకరింతతో లేచి నిల్చుని వారి మనస్సులోని ప్రశ్నలు చెప్పి వాటన్నిటికీ శాస్త్రాధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. అప్పుడా బ్రాహ్మణులు స్వామికి నమస్కరించి నిలబడ్డారు. స్వామి ఉగ్రులై వాళ్ల నాయకుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు, అన్ని కులాలవారి దగ్గర విచక్షణ లేకుండా భిక్ష తీసుకుంటున్నానని మీరు నన్ను పరీక్ష చేయడానికి వచ్చి పరీక్ష చేశారు. కాని ఇదిగో నేను చెబుతున్నా విను. నీవు మీ తల్లికి ఒక ముసల్మానుకు ఉన్న అక్రమ సంబంధం వలన పుట్టావు. ఆ యవనుని పేరు ఇమాంబ ముసల్మాను. స్వామిని పరీక్ష చేయబోవడం ఎంత ప్రమాదమో ఆ బ్రాహ్మణుడు వెంటనే గ్రహించి వారిని క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి శాంతించి హృదయపూర్వకమైన పశ్చాత్తాపం పవిత్ర గంగాస్నానంలాగా మానవుని పూర్తిగా పునీతుని చేయగలదని చెప్పి ఇక ముందు మంచినడత గలిగి బ్రతకమని హీతవు చెప్పారు. ఆ క్షణం నుంచి ఆ అంధ బాలుడికి దృష్టి లభించింది. అంతేకాదు, తరువాత అతడు మహాపండితుడయ్యాడు. ఈ సంఘటనను స్వయంగా చూచిన వామంబువ బ్రహ్మచారి వలన మనకు తెలుస్తున్నది. ఇటువంటి అద్భుత సంఘటనే శ్రీ నృసింహ సరస్వతులవారి చరిత్రలోగూడా జరిగింది. విష్ణుబువ బ్రహ్మచారి పెద్ద పండితుడు, వేదాంతి, వక్త. అతని అసమాన ప్రజ్ఞకు మెచ్చి అక్కల్కోట రాజు అతనిని ఆహ్వానించాడు. ఒకరోజు స్వామిని బ్రహ్మతదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వృద్ధుని స్వామి అనడం తగదని బ్రహ్మచారి భావించాడు. అంతేకాదు, పరోక్షంగా తన స్నేహితులతో స్వామి తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని ప్రచారం చేశాడు. అయినా స్వామి పట్టించుకోలేదు. ఒకరోజు బ్రహ్మచారికి కలలో కొన్ని వేల తేళ్లు మీదకు వస్తున్నట్టు కనిపించాయి. అందులో ఒకటి కుట్టను కూడా కుట్టింది. బ్రహ్మచారి పెద్దగా చచ్చానర్రోయ్ అని అరిచాడు. ఆ ప్రక్కనే పడుకున్న ఒక పారసీ భక్తుడు బ్రహ్మచారిని నిద్రలేపి కారణమడిగాడు. బ్రహ్మచారి తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తరువాత స్వామిని దర్శించి తిరిగి బ్రహ్మతదాకార వృత్తి అంటే ఏమిటి అనడిగాడు. స్వామి నవ్వి, మూర్ఖుడా! 100 తేళ్లు కలలో కనిపించినంత మాత్రానే కేకలు పెడితివే. నీవు కూడా వేదాంతం మాట్లాడడమేనా? బ్రహ్మతదాకార వృత్తి అంటే అంత సులభమనుకుంటున్నావా? ఏరుకోవడానికి రోడ్డుమీద పడియున్న వస్తువనుకున్నావా? గొంతెత్తి ఉపన్యాసాలివ్వడంతోనూ మాటలతో గారడీ చేయడంతోనూ బ్రహ్మతదాకార వృత్తి రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన పెద్ద యోగినయ్యాననుకున్నావా? ఇక్కడినుంచి ఫో అని కేకలేశారు. మరొకసారి బ్రహ్మచారి వచ్చినప్పుడు స్వామి ఆ వేదాంత విషయాన్ని వివరించి చెప్పటమేగాక అతనికి యోగ దీక్షనిచ్చి సమర్థుని చేశారు. అప్పుడు తెలిసింది బ్రహ్మచారికి స్వామి అవతారమూర్తని. శృంగేరి మఠం నుంచి మహాపండితుడైన ఒక శాస్త్రిగారు స్వామి దర్శనానికొచ్చి బావడేకర్ అనే భక్తుడితో కలసి ఉంటున్నాడు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకుని చేరాక శాస్త్రి బావడేకర్తో అన్నాడు, ఈ మహాత్ముని వలన ఏమి లాభం? వట్టి పిచ్చివాడిలా కనపడుతున్నాడే. ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు. నేనే నయం. నిన్నొక మంచి పండితుడుగానన్నా తయారు చేయగలను. కాసేపు బావడేకర్ మనస్సు చలించి శాస్త్రితో వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ రోజు రాత్రి తలుపు గడియ వేసుకుని ఆ ఇద్దరూ లోపల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి బావడేకర్కు మెలకువ వచ్చి చూచేసరికి తలుపు తనంతటది తెరచుకుంది. ద్వారంలో స్వామి నిలబడి ఉన్నారు. క్షణకాలం స్వామి అతడికేసి చూసి, నీవెప్పుడు శాస్త్రివి కాబోతున్నావ్? ఈ శాస్త్రి అరిషడ్వర్గాలైన కామక్రోధాదులనే
జయించలేదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం స్వామి బావ డేకర్ను చూచి చిరునవ్వు నవ్వారు. అతడాయన పాదాలమీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.